హలో గాయ్స్, ఈరోజు మంచి వ్లాగ్ తీసి మన ఛానల్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను గాయ్స్. కానీ కొన్ని అవాంఛనీయకర సంఘటనల వల్ల తీయలేకపోయాను. ఎందుకంటే వీళ్ళు తీసుకుపోయే దారిలో నన్ను బండి మించి పడేశారు గాయ్స్. పడేసారు. మీకు ప్రూఫ్ చూపించాలంటే ఇదిగోండి, చేయి చూడండి, దెబ్బ చూడండి. ఇంకో చేయి కూడా ఉంది. అది తీద్దామంటే నొప్పి వస్తుంది గాయ్స్. ఇంకేం చేయాలో అర్థం కాక ఇక వెళ్ళి ఆడ తినేసి తిరిగి వచ్చినాం గాయస్. తిరిగి వచ్చినాక ఇక్కడ తీయడానికి వచ్చినాక ఇప్పుడు మీ క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో తీస్తున్నా గాయస్. ఎవరు పడేశారని మీరు అనుకోవచ్చు. అది మిస్టర్ బాను. మీరు లాస్ట్ బ్లాగ్ లో చూస్తే అందరిలోకి తెల్లగా ఎవడున్నాడు వాడే బాను. తర్వాత లాస్ట్ బర్త్డే పార్టీలో బర్త్డే ఎవడైతుందో వాడు నవీన్. వాడి బండి మీద వీడి నన్ను పడేసింది కాక నేను ఫస్ట్ నుంచి వాడు బండి ఎక్కనన్నాను గాయస్. కానీ ఇంకొకడు ఉన్నాడు లాస్ట్ వీడియోలో నల్లగా కొంచెం నల్ల చొక్కా వేసుకొని కొంచెం మంచి దిట్టంగా ఉన్నాడు చూడు, హెల్తీగా. వాడి పేరు శివ. వాడు ఆ బండి ఎక్కిపించింది గాయస్. నేను వద్దనుకున్నా, ఎందుకంటే దాని మీద తీస్తే బ్లాగ్ దీనికి అవ్వదని చెప్పేసి ఆ బండి ఎక్కొద్దనుకున్నా. కానీ వాడు నన్ను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి బండి ఎక్కించేశారు గాయస్. ఎందుకంటే ఉన్నాయి 2 బండ్లు, ఏదో ఒక బండి ఎక్కాలి. వాళ్ళు నన్ను బలవంత పెట్టి ఆ బండి ఎక్కించే కింద పడేస్తున్నారు గాయస్. ఇట్లాంటి వాళ్ళతో ఎలా గాయస్ బ్లాగ్ తీసేది? మన ఛానల్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది చూడండి గాయస్. నన్ను డ్రైవ్ చేయమన్నారు గాయస్. నేను బ్లాగ్ చేయాలని చెప్పి డ్రైవ్ చేయలే. వీడు ఎర్ర చొక్క వేసుకుని వచ్చాడు కదా గాయస్. వీడు పొద్దున్న ఎర్ర చొక్క వేయంగానే నేను ఆలోచించాల్సింది. వీడు ఎర్ర చొక్క వేయంగానే నేను ఆలోచించి బండి దిగిపోవాల్సింది. కానీ నేను ఎక్కొద్దు అనుకున్నాను, కానీ వాళ్ళు నన్ను ఎక్కించేశారు గాయస్. ఇక వీడున్నాడా, వీడే గాయస్. వీడు నా ఎర్ర చొక్క వేసుకొచ్చి మరి నన్ను కింద పడేసాను గాయస్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీడు నన్ను బలవంతంగా ఎక్కించిన వాళ్ళు ఎవరంటే వీడే గాయస్. నన్ను బండి మీద పడేసిన వీడు. ఇగో వీడు పారిపోతున్నాడు చూడు. వీడు నన్ను బలవంతంగా ఎక్కించాడు. వీడు ఇక్కడ ఖర్చు వేసుకొని కూర్చున్నాడు చూడు, దొంగ కోళ్ళు పట్టే వాళ్ళ కూర్చున్నాడు కదా, వీడే గ్యాస్. ఇలాంటి నా కొడుకుల్ని వదలకండి గ్యాస్. చాలా జాగ్రత్తగా ఉండండి గ్యాస్. మీరు నాలా తయారవకండి గ్యాస్. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంటికి క్షేమంగా చేరుకోండి. ఇగో వీడు టవల్ వేసుకొని మాట్లాడుతున్నాడు గ్యాస్, ఖర్చు వేసుకొని. ఇలాంటి వాళ్ళని ఈ మాటలన్నీ రికార్డ్ అవుతాయి గ్యాస్. ప్రతిదీ మీకు వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను చూడండి. అన్కట్ రా వీడియో ఇది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి ఇలాంటి వాళ్ళని కన్నందుకు సిగ్గు తెచ్చుకోవాలి. ఓకేనా? ఇక వీడు మిస్టర్ బాను. వీడే నన్ను తీసుకెళ్ళి పడేసింది గ్యాస్. ఈ స్కూటీ నడుపుతా వీడు దర్జాగా ఇట్లాంటి వాడు. అగో వాడున్నాడు గ్యాస్. 2x లో పెట్టి చూపిస్తాను గ్యాస్ మీకు. అట్లా గ్యాస్ వన్ చూపించలేకపోతున్నాను. నీకు సపరేట్ గా నేను ఎడిటింగ్ లో ఫోటో చేస్తాను, మీరు చూడండి. ఓకేనా? ఇట్లాంటి వాళ్ళతో ఎట్లా గ్యాస్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుందాం అంటే అరచేయికే దెబ్బ తగిలింది గ్యాస్. అరచేతికే దెబ్బ తగిలింది. ఇంకేం చేయమంటారు మీరే చెప్పండి గాయస్. కొంతవరకు అయితే తీసినాను గాయస్ బ్లాగ్. అదైతే అప్లోడ్ చేస్తాను మీకోసం. పోలేదు గాయస్, కానీ రక్తం అయితే పోయింది. రక్తం కారలేదు గాయస్, కానీ ఎండిపోయింది. అదైతే లాసే కదా గాయస్, మీరే చెప్పండి. ఏదో ఒకటి లాసే కదా రక్తం. మీరే చెప్పాలి గాయస్. ఇట్లాంటి స్నేహితులు ఉంటే ఇక చిన్న చిన్న ట్రిప్పులకి 20 కిలోమీటర్లకే వీళ్ళు తీసుకెళ్ళి ఆడ పడేస్తుంటే ఇక పెద్ద పెద్ద బ్లాగులు చేస్తే ఏంది పరిస్థితి, మీరే చెప్పండి గాయస్. ఇట్లాంటి వాళ్ళతోటి కార్లు వెళ్ళాలన్నా భయమే, బండి మీద వెళ్ళాలన్నా భయమే. ఒకటే ఒక మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ట్రైన్, ఫ్లైట్ వెళ్ళాలి. అవి డ్రైవర్ పడేస్తే ఇంకేం చేయలేం మనం. ఇక అంతే గాయస్. నెక్స్ట్ టైం మంచి బ్లాగ్ తీస్తాను గాయస్. మంచి బ్లాగ్ తీసి మీకోసం అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు దీంతో అడ్జస్ట్ అవ్వండి. నువ్వే తీసుకెళ్ళరా మరి బ్లాగ్ కోసం. నెక్స్ట్ టైం నన్ను స్పాన్సర్ చేయమన్నారు గాయస్. నేను చేయగలను బాయ్స్. నేను జాబ్ వచ్చినాక స్పాన్సర్ చేస్తా. అప్పటి వరకు వీళ్ళు స్పాన్సర్ చేసిందో తింటాను. డ్రైవింగ్ చేయమన్నారు గైస్, కానీ బ్లాగ్ తీయాలంటే డ్రైవింగ్ ఎట్లా చేస్తాయి? మధ్యలో మంచి మంచి వ్యూస్, ఫోటోలు, వీడియోలు వీళ్ళు నడుపుతున్నప్పుడు తీయాలనుకుంటే మరి వెనకాల ముందు నడుపుతుంటే ఎట్లా తీయగలం గైస్? అది మనం డ్రైవింగ్ చేసేటప్పుడు వీడియోలు తీయొద్దు, మన పోలీసు వాళ్ళు చెప్పినట్టు. సో మనం రూల్స్ పాటించి వెనకాల కూర్చున్నాను, అయినా పడేశారు. ఇంకేం చేయాలి? ఇన్ని రోజులు లంచం, ఇంకేం లంచం చెప్పండి, మీరే చెప్పండి. మీలాంటి 24 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మీరున్నంత వరకు ఈ నా కొడుకులు నన్ను ఏం చేయలేరు కదా. వీళ్ళని థ్రెటన్ చేస్తున్నారు. ఏ వీడియో బయటకు వస్తే నా ప్రాణాలు అంత చూస్తానని చెప్పేసి థ్రెటన్ చేస్తున్నారు. వీళ్ళు మనల్ని ఏం చేయకుండా మీరే నన్ను కాపాడు గాయస్. మీరే నా ధైర్యం, మీరే నా శౌర్యం. అవి ఒరిజినల్ గా వచ్చినాయి, పాత అవి కాదు. చెప్పండి గాయస్, మీరు ఒరిజినల్ గా కంటెంట్ చూసి వచ్చారని చెప్పేసి వీడియో చెప్పండి గాయస్. మరి పడేసిన ఆటగాళ్ళు. ఇగో వీడు
అది బ్లర్ చేస్తాను గైస్, ఏమనుకోకండి. నేను ఇప్పటిదాకా చెప్పిన మహాత్ముడు, మహోత్తరమైన వ్యక్తి ఇగో ఇతనే. కర్చీఫ్ కట్టుకున్నాడు మన బ్లాగ్ లో కనపడకుండా. మీరు లాస్ట్ బ్లాగ్ బర్త్డే బ్లాగ్ వెళ్తే బర్త్డే ఎవడైతే వాడే వీడు. మీరు గుర్తుపట్టండి. మీకు సంబంధం గిమందం ఫోటోలు వచ్చినాయి అనుకో కాండ్రి జుమ్మేయండి గాయస్, ఓకేనా. మీరు కనుక మీ ఇంటి పిల్లని వీడి దగ్గర పంపించారంటే కథ వీడి దగ్గర చెప్తారు ఇక. వీడి కాదులే గాయస్, వీడికి ఆల్రెడీ లవర్ ఉంది, ప్రాబ్లం లేదు. నిన్ను అడిగారా వాళ్ళు ఎవరు ఉందని? వెనకాల వాడు కర్చీఫ్ కట్టుకున్నాడు, వాడు నా బర్త్డే బ్లాగ్ లో మీకు కనిపిస్తాడు guys. అది చెప్పు. నాది మరి అవసరం, నాదంతా ప్రైవసీ గాయస్. అరే అమ్ముల్ రిక్వెస్ట్ రా, వద్దురా. అరే ఏదైనా ఫ్రేమ్ లోకి వచ్చి మాట్లాడరా బాను, తర్వాత నీకు దీన్ని రిజెక్ట్ చేసేస్తాం మేము. ఇగో ఖర్చు కట్టుకున్నాడైతే మీరు నమ్మమాటండి గాయస్.